కంగ్రాచులేషన్స్ ఎంటైర్ సింధూరం టీమ్. సో చాలా బాగా అనిపించింది టీజర్. సో మ్యూజిక్ అదిరిపోయింది అనిపించింది. లాస్ట్లో బీజిఎం అయితే మామూలుగా లేదు. ఒక హోప్ అయితే ఇచ్చారు థియేటర్కి వెళ్ళి సినిమా చూడొచ్చు అని చెప్పేసి. సో టీం అందరికి కూడా కంగ్రాచులేషన్స్. సో ఫస్ట్ స్టార్ట్ విత్ మన కెప్టెన్ ఆఫ్ ద షిప్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. శ్యామ్ గారు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ కమాండ్ టు ద స్టేజ్. ఒకసారి గట్టిగా చప్పట్లు. శ్యామ్ తుమ్మలపల్లి గారు సింధూరం. సో చాలామంది డిఓపిగా తెలుసు అంటున్నారు, ఇప్పుడు డైరెక్టర్గా ఫస్ట్ డెబ్యూతో వచ్చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ సార్. సో టీజర్ మామూలుగా లేదు, చాలా బాగుంది. అండ్ క్యాస్ట్ని కూడా చాలా బలంగా తీసుకున్నారు అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి కూడా కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. ఎప్పుడు వచ్చేస్తున్నారు కూడా మీరు అనౌన్స్ చేయాలి లాస్ట్లో కూడా సింధూరం థియేటర్లో. యా. సో అండ్ నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ప్రొడ్యూసర్ గారు ప్రవీణ్ గారు, ప్లీజ్ కమాండ్ టు ద స్టేజ్ అండి. యా. అండ్ కో ప్రొడ్యూసర్ చైతన్య గారు, అలాగే సుబ్బు గారు, ప్లీజ్ కమాండ్ టు ద స్టేజ్. చైతన్య గారు అలాగే సుబ్బు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానం చేస్తున్నాను. సో ఇప్పుడు శివబాలాజీ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా అండ్ వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఫస్ట్ ఈ సింధూరం జర్నీ స్టార్ట్ చేయాలంటే శ్యామ్ తోటే స్టార్ట్ చేయాలి. బికాస్ టీంలో నాకు ఎవరు పరిచయం లేదు ఇనిషియల్గా. శ్యామ్ వచ్చి ఫస్ట్ ఈ సబ్జెక్ట్ ఇలా సోన్సో అంటే జానర్ ఏంటి ఫస్ట్ కనుక్కొని దాని తర్వాతనే ఏదైనా స్క్రిప్ట్ నేను వింటాను. సో జానర్ విన్నప్పుడే నాకు కొంచెం ఇంటెన్స్ జానర్ లాగా అనిపించింది. సో శ్యామ్ తోటి కూర్చొని స్పెండ్ టైం అండ్ స్క్రిప్ట్లో నరేషన్ చేయడం జరిగింది. ఇది ఎంత ఇంటెన్స్ అంటే కొంచెం సీన్స్ విన్నప్పుడు నాకే కొంచెం భయం వేసింది అనమాట. ఎందుకంటే ఇది ఎక్కడ కాంట్రవర్సీ వెళ్తుందో కొంచెం భయం వేసింది నాకు. అండ్ మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. గుడ్ లక్ ఫర్ యూ. అంటే కాంట్రవర్సీ గుడ్ లక్ అంటే చూడండి. సో అది బట్ ఇది నిజంగా ఇలా మనం జరుగుతాయా అనేది నాకు నిజంగా నాలెడ్జ్ లేదు. బట్ తనకి బుకిష్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది అండ్ రీసెర్చ్ చేశాడు. ఇలా కూడా జరుగుతాయి అనేది ఈ స్క్రిప్ట్లోనే విన్నాను నేను. అండ్ ఒక నిజాన్ని మీ అందరికీ అర్థమయ్యేలాగా పిక్చరైజ్ చేశాము. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ సీరియస్లీ వెరీ ఇంటెన్స్ ఫిలిం. అండ్ ఇలాంటి అటెంప్ట్ నేను ఇప్పటిదాకా చేయలేదు, బట్ దిస్ మై ఫస్ట్ అటెంప్ట్. అండ్ షూటింగ్ స్పాట్లో ఫస్ట్ డే నుంచి ఇందాక వీర్ గారు చెప్పినట్టు ఫస్ట్ డే నుంచి ద ఇంటెన్స్ స్క్రిప్ట్లో ఎంత ఉందో ద లొకేషన్లో అదే ఇంటెన్స్ ఉండింది. ఏదో పక్కన ఆర్టిస్టులు కూర్చొని జోకులు కొట్టుకోవటాలు లేకపోతే టైం వేస్ట్ చేయటాలు, టేక్స్ ఎక్కువ టైం తీసుకోవటాలు అలా కాకుండా ద మ్యాక్సిమం వాజ్ సింగిల్ టేక్స్. ఎలా వచ్చి ఇప్పుడు అన్ని డిజిటల్ మీ అందరికీ తెలియకుండా పోవచ్చు, బట్ నేను ఇనిషియల్గా వచ్చినప్పుడు ఇట్స్ ఫిలిం. ఒక ఫిలింకి వచ్చేసి ఒక టేక్ ఓకే చేయాలంటే అట్లీస్ట్ ఒక మినిమం 5 ఉంటుంది, మ్యాక్సిమం 15 కూడా రిహర్సల్స్. సో ఒక డిజిటలే కదా అని చూడకుండా ఒక ఫిలిం టైం వేస్ట్ చేయకుండా ఎక్కువ రిహర్సల్స్ పెట్టుకుంటూ తను కాన్సన్ట్రేట్ చేసి చేయడం జరిగింది. అందరూ ప్రతి ఆర్టిస్ట్ కూడా అదే ఫోకస్ తోటి చేశారు. అండ్ లక్కీలీ నాకైతే ఎక్కువ టేక్లు ఇవ్వలేదు, మీన్స్ రిహర్సల్స్ ఇవ్వలేదు. థ్యాంక్ యూ శ్యామ్. ఎందుకంటే ఎక్కువ రిహర్సల్స్ చేసే కొద్ది నాకేంటి అయిపోతుంటే మెథడ్ యాక్టింగ్ పోయి మెకానికల్ అయిపోద్ది. ఎందుకంటే నాకు తెలిసిపోద్ది బాడీలో ఏం చేస్తున్నాను అనేది. సో ఆ ఫస్ట్ ఇంటెన్స్ కావాలంటే ఎప్పుడు ఆ ఫస్ట్ టేక్ ఎక్కువ నేను నమ్ముతాను నేను. బట్ అదేలాగా అది చేయాలంటే అంత ప్రిపేర్డ్గా వెళ్ళిపోవాలి, అంత కాన్ఫిడెంట్గా వెళ్ళిపోవాలి. సో అది నాకు ఇష్టం. ద మ్యాక్సిమం నా స్క్రీన్ స్పేస్ అంతా నేను ఆ షాట్సే ఇచ్చాను నేను. అండ్ నెక్స్ట్ బ్రిగిడా మీనింగ్ ఏంటి? స్ట్రాంగ్. సో అంత స్ట్రాంగ్గా రాపోతుంది ఈ మూవీలో తను. సో అండ్ షీఈ్ ఆల్రెడీ ప్రూవ్డ్. అక్కడ తమిళ్లో షీఈ్ ఆల్రెడీ ప్రూవ్డ్. అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు తమిళ్ ఫిలిం రిలీజ్ అవ్వలేదన్నమాట. సో శ్యామ్ అప్పుడే చెప్పాడు, ఈ అమ్మాయి కొత్త అమ్మాయి చాలా బాగా చేస్తుంది అని చెప్పాడు. అండ్ అప్పటికి నేను ఎంటర్ అవ్వక ముందే వీళ్ళకి షూట్ జరిగింది. కొన్ని పైలట్ షాట్స్ కూడా చూపించారనమాట. నిజంగా చాలా అంటే ఆ క్యారెక్టర్కి అనుకూలంగా షీఈస్ డిజైన్డ్ లైక్ దట్. అండ్ తమిళ్ ఫిలిం తెలిసిన తర్వాత తన క్యారెక్టర్కి వచ్చిన పేరుకి ఇవన్నీ చూస్తుంటే ఐ థింక్ టాలీవుడ్లో కూడా షీల్ మేక్ అ మార్క్ హియర్ విత్ దిస్ ఫిలిం. గుడ్ లక్ టు యూ. అండ్ నెక్స్ట్ ధర్మ ఎప్పుడు మీరు ఫినిష్ చేయండి. సరే ధర్మ గురించి మాట్లాడలేదు ఇప్పుడు నేను.
సో ధర్మ ఏంటంటే ఇనిషియల్ స్టార్టింగ్ నుంచే లైక్ మై బ్రదర్ అనమాట. సో అన్న నన్ను చాలా ప్రేమగా పలుకుతుంటాడు. మేము మాడేరు మిల్లో షూట్ చేస్తున్నప్పుడు అక్కడ ప్రొడక్షన్ ఫుడ్ జనరల్గా వచ్చేసి ప్రొడక్షన్ ఫుడ్ ఒక్కొక్కలాగా ఉంటుంది, బట్ ఈ ప్రొడక్షన్ చాలా బాగా మెయింటైన్ చేశారు. తనకి ఆల్రెడీ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో రోజు ఏదో ఒకటి ఐటమ్ నాకు పంపిస్తానని మెనూ ఇస్తూ ఉంటాడు అనమాట. సో థ్యాంక్ యూ ధర్మ, కొంచెం లవ్ స్పేస్ ఇచ్చినందుకు నాకు. హాయ్ అండి, నా పేరు ధర్మ మహేష్. మన మీడియా మన ఫిలిం ఇండస్ట్రీకి ప్రేక్షకులకి ఎల్లప్పుడూ కనెక్షన్ ఉంచేది మన మీడియా. వాళ్ళకి నా స్వాగతం. అలాగే మా సింధూరం సినిమాని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్తాకి మీరందరూ ఇక్కడి వరకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను ఫస్ట్ టైం మీడియా ముందు మాట్లాడుతున్నాను. కొంచెం టెన్స్గానే ఉంది కూడా నాకు యాక్చువల్గా. సో ఎవరు ఏం అనుకోవద్దు. ఇక్కడ సీనియర్ ఆర్టిస్టులు అండ్ చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడే అంత నేను కాదు. వాళ్ళందరూ అయితే నన్ను కొత్తోళ్ళలా కాకుండా వాళ్ళతో కలిపేసుకుని అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సీనియర్ ఆర్టిస్ట్ నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. కొంచెం ఏంటో ఎమోషనల్ అవుతున్నాను. నేను ఈ రోజు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేశానండి. యాక్చువల్గా చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేశాను. నేను ఇండస్ట్రీకి వచ్చే ముందు చాలామంది అరే నీకు బ్యాక్గ్రౌండ్ లేదు, దేనికిరా నువ్వు, ఏం చేస్తావు అన్నప్పుడు నేను వాళ్ళెవరికి సమాధానం ఇవ్వలేదండి. వాళ్ళందరికీ ఈరోజు సమాధానం ఇద్దాం అనుకుంటున్నాను. భయ్యా, ప్రపంచంలో ఉన్న సక్సెస్ఫుల్ మ్యాన్ అందరికీ ఆడు ఇంగ్లీష్ వాడు అవ్వచ్చు, హిందీ వాడు అవ్వచ్చు, తెలుగు వాడు అవ్వచ్చు, ఏ ఫీల్డ్ వాడు అయినా అవ్వచ్చు, వాడికున్న ఒకే ఒక బ్యాక్గ్రౌండ్ జనం. వన్ మినిట్. ఆ జనం ముందుకి నేను వచ్చి నా సినిమా చూడండి అని అడుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఏదో ఒక రోజు అరే ధర్మాగడ్ ఏం చేస్తున్నాడు, వాడు నెక్స్ట్ సినిమా ఏంటి అని గూగుల్ చేస్తారు చూడండి. ఆ రోజు నేను నటుడిగా పుట్టినరోజు. నేను పుట్టినప్పటి నుంచి నా మరణం వరకు నా ఈ శరీరం, నా రక్తం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి పరితపిస్తూనే ఉంటుంది. పైన నా శక్తి, ముందున్న ఈ శక్తి నన్ను ఎంకరేజ్ చేస్తాయి. మిమ్మల్ని ఏ రకంగా ఎంటర్టైన్ చేయాలో అన్ని రకాలుగా ఎంటర్టైన్ చేస్తాను. నన్ను ఈ సినిమా ప్రపంచానికి పరిచయం చేసిన మా డైరెక్టర్ శ్యామ్ గారికి, మా ప్రొడ్యూసర్ ప్రవీణ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్స్. ఎస్, ఇప్పుడు బ్యూటిఫుల్ ఆల్మోస్ట్ తమిళ్లో తనకి 5 అవార్డ్స్ కూడా వచ్చాయి, బెస్ట్ యాక్ట్రెస్, అండ్ తెలుగులో ఫస్ట్ డెబ్యూతో వచ్చేసింది. పేరు కొంచెం డిఫికల్ట్గానే ఉందండి, ఇందాక శివబాలాజీ గారు అన్నట్టు మీనింగ్ నాకు కూడా అర్థం కాలేదు. అండ్ నాకు చెప్పారు పవి టీచర్ అని చెప్పి అంటారు తమిళ్లో అని చెప్పి. సో రండి, పవి టీచర్ మనం కూడా అలాగే పిలిచేద్దాం. సో తన మాటల్లో తెలుసుకుందాం. ఫస్ట్ డెబ్యూ ఫిలిం పోటీ. అందరికీ నమస్కారం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం తెలియదు నాకు. ఇలాగే జరుగుతుంది అన్ని షూటింగ్లో కూడా. ఇదే నా సిచ్యువేషన్. అందరూ బుల్లీ మీ యాక్చువల్లీ ఎవ్రీబడి, బట్ దట్ వాజ్ రియలీ గుడ్. ఓకే, సారీ అండి. ఇక్కడ ఐఎమ్ సో సారీ. నేను కొత్తగా వచ్చిన అమ్మాయి తెలుగు ఫీల్డ్కి, నాకు తెలుగు రాదు, ఇప్పుడే నేర్చుకుంటున్నాను. సో ఏదైనా తప్ప మాట్లాడితే దయచేసి క్షమించండి. కరెక్టా? క్షమించండి. సో ఐఎమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ అండ్ ఫీలింగ్ సో హానర్డ్. అండ్ నేను ఎప్పుడు I never thought that I'll do one Telugu film, and this very soon. I think I have some connection. ఏదో ఒక కనెక్షన్ ఉంది నాకు తెలుగు మూవీ చేయడానికి. ఎందుకంటే నేను ఫస్ట్ తమిళ్లో చేసిన మూవీ ఇరవెన్నిడల్, అంతలో నేను తెలుగు అమ్మాయిలాగా యాక్ట్ చేశాను. సో I don't know, I don't have the confidence, but I don't know how producer Garu had that much confidence. And when I was receiving my first call for the film, Shyam Garu cheptaru, I have 100% confident, and producer Garu kuda alage cheptaru. So I don't know how they got that much confidence. Nenu okay oka video chusaru sir,
అండ్ అది ఒక్క వీడియో అదే దే జస్ట్ హ్యాడ్ ద కాన్ఫిడెన్స్ ఆన్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్రొడ్యూసర్ గారు అండ్ శ్యామ్ సార్, ఫర్ హ్యావింగ్ దట్ మచ్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ. ఇలా సీరియస్గా బికాజ్ నాకు తెలుగు రాదు, కొత్తగా వచ్చిన అమ్మాయి, ఇది చాలా బోల్డ్ కంటెంట్, బోల్డ్ క్యారెక్టర్ అని ఎలా జరిగింది ఆర్ అన్నీ నాకు తెలియదు, బట్ నాకు తెలీదు. బట్ సమ్హౌ ఐ థింక్ ఐ డిడ్ జస్టిస్ ఫర్ ద క్యారెక్టర్ సార్. ఓకేనా? ఓకే. సో ఎస్, సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ సో నర్వస్ అ బిట్ ఆల్సో ఎలా జరిగింది. లైక్ అన్నీ ఇట్ హ్యావ్ టు గో ప్రాపర్లీ బికాస్ ద కంటెంట్ ఆఫ్ ద ఫిలిం అండ్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ ఫిలింలో. సో ఐ హోప్ ద ఫిలిం విల్ గో బెస్ట్. ఐఎమ్ సో సారీ, చాలా ఉంది చెప్పడానికి, బట్ ఇప్పుడు ఏమో రావట్లేదు. సో థ్యాంక్ యూ, అందరి సపోర్ట్ నాకు కావాలి. ఆల్రెడీ నేను తమిళ్లో చేసిన వెబ్ సిరీస్, అదే నా స్టార్టింగ్ పాయింట్, ఆహా కళ్యాణం అని. అందులో నా పేరు పవి టీచర్. అది ఇక్కడ కూడా 2 months మొన్న రీమేక్ డబ్బింగ్ చేసి ఇక్కడ రిలీజ్ అయింది. అందరికీ నమస్కారం. శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ మరియు లైట్ లైన్ స్టూడియోస్ చైతన్య సహకారంతో మేము నిర్మించిన మొదటి సినిమా సింధూరం టీజర్ లాంచ్కి విచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం మాట్లాడడం. ఇక్కడికి రాగానే నేను అనుకున్నది ఏంటంటే అందరూ యాక్టర్స్ వీళ్ళందరూ మాట్లాడతారులే, మనకేం పని ఉంటుంది, పక్కన నుంచి చూడే అనుకున్నా. కానీ ఇలా మైక్ తీసుకొచ్చేస్తారు, డేరింగ్ ప్రొడ్యూసర్ అంటారు అనుకోలేదు. ఇప్పుడు మొదలు పెట్టాలంటే ఈ జంధ్యాల గారి కామెడీ సినిమాల్లో మార్నింగ్ వాక్కి వెళ్ళేటప్పుడు ఆ ఊరి పేర్లన్నీ చదువుకుంటూ పోతారు. అలా అందరి పేర్లు చదువుకుంటూ పోదామన్నా మధ్యలో ఎవరైనా పేరు మిస్ అయితే వాళ్ళు ఫీల్ అవుతారు. ఇదంతా ఎందుకు, యాక్ట్ చేసిన అందరికీ, వెనక ఉండి సపోర్ట్ చేసిన అందరూ టెక్నీషియన్స్కి మంచి పేరు రావాలి ఈ సినిమా ద్వారా అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆల్రెడీ విడుదలైన 2 సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది వ్యూయర్స్ నుంచి. ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్కి, ముందు రిలీజ్ కాబోయే సాంగ్స్కి కానీ, ట్రైలర్కి కానీ అండ్ మూవీని కూడా అదే విధంగా ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటూ జై హింద్. If you love the cinema will you give everything. Cinema మనకి ఇస్తుంది. సో ద రీఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద రెవల్యూషన్, మమ్మల్ని మేము కూడా రీఇంటర్ప్రిట్ చేసుకున్నాం. సో ధర్మ సత్యానంద్ గారు ఫిలిం ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకున్నారు. మాకు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యి ఒక 3 days మేమిద్దరం ట్రావెల్ అయ్యామండి. సీన్స్ ఇచ్చాము, చేసిన తర్వాత మొబైల్లో షూట్ చేసి చూసుకున్న తర్వాత చాలా కాన్ఫిడెంట్గా నేను ఆయన తీసుకున్నాను. నేను ఎంత కాన్ఫిడెంట్గా అతన్ని నా ప్రొటగనిస్ట్గా పెట్టుకున్నానో దానికి డబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా 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 నేను చెప్తున్నానండి, నేను యాక్చువల్గా ఎక్కువ మాట్లాడను, బట్ ఒక మంచి నటుడు తెలుగు సినిమాకి రాబోతున్నాడు, మంచి నటుడు. అండ్ బ్రిగిడ ఇక్కడ లేదు, ఆ అమ్మాయికి పాపం ఆ అమ్మాయి అవార్డుల వర్షంలో తడుస్తూ ఉంది. ఇరోనిగల్ తమిళ సినిమా చేసింది, ఇప్పటికి 6 అవార్డులు వచ్చినాయి. 7వ అవార్డు తీసుకోవడానికి వెళ్ళిపోయింది ఫ్లైట్ వల్ల. మళ్ళీ మండే సంతోషం అవార్డులో కూడా సెలెక్ట్ అయింది. ఆ అమ్మాయి కూడా ఒక మంచి పర్ఫార్మర్. ఆ అమ్మాయి గురించి చెప్పేది ఏం లేదండి, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సు. క్యారెక్టర్కి సూట్ అవుతుంది అనుకొని తీసుకున్నాం మేము. ఇక్కడ గ్లామరు, బిజినెస్ ఇట్లాంటి ఏం పట్టించుకోలేదు. ఇటువంటి వాటి కోసం చాలా కష్టపడి పనిచేసామండి. ఆల్మోస్ట్ సింగిల్ షెడ్యూల్ 43 days మారేడుమిల్లి కాకినాడలో సింగిల్ షెడ్యూల్ అందరం తీసుకెళ్ళాము. సినిమా షూట్ చేసుకొని వచ్చేసాము, ఫినిష్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకు చాలా ఇష్టమైన వ్యక్తిలో చేతిలో సినిమా పెట్టా, గౌరహరి. అద్భుతమైన పాటలు ఇచ్చాడు, ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎక్కువ చెప్పను, ఆయన ఆల్రెడీ హనుమాన్ టీజర్ మీరు చూసి ఉంటారు, దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయనే చేశారు. దానికి హనుమాన్ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం చేస్తున్నారు, సాంగ్స్ చేస్తున్నారు. సో మీకు అర్థమైపోతుంది. హరి ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ.
అప్పుడప్పుడు ఏమన్నా అంటే ఏమనుకోకు. అండ్ కేశవ్ సార్, విశ్వేందర్ సార్, దయా అన్న, ఒక్కరోజే అందరూ ఒక్కొక్క రోజే, మీరు తిట్టుకోవద్దు ఒక్కరోజే పెట్టుకున్నానే, కానీ నా క్యారెక్టర్లు అన్నీ సినిమాలో మీరు అంతా ఉంటారు. అండ్ నెక్స్ట్ చైతు, థ్యాంక్ యూ సో మచ్ చైతు. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ మధు సార్, ఆయన మీరు ఇప్పుడు చూసే ఉంటారండి, ఎక్కడ ఆర్ట్ డైరెక్షన్ చేసినట్లు ఉండదు, చాలా న్యాచురల్గా ఒరిజినల్గా ఎక్స్ట్రాడినరీగా చేశారు. మనం మాట్లాడదాం సార్ తర్వాత. అండ్ మై ఫ్రెండ్ కేశవ్ మహేష్, ఇద్దరు మేమందరం ఒకే టీం అండి, సినిమాటోగ్రఫీలో చేసేవాళ్ళం. కేశవ్ ఇక్కడ లేడు పాపం, రాలేదు. ఎక్స్ట్రాడినరీ సినిమాటోగ్రఫీ. అండ్ మహేష్, వీళ్ళు నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. శేఖర్, కిరణ్, మధు, ప్రసాద్ గారు, అండ్ ఆల్ ఆఫ్ యూ మై డైరెక్షన్ టీమ్. అండ్ గింబాల్ ఆపరేటర్ కిషోర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అభినవ్, మీర్ సార్, రఘు గారు ఇక్కడ రండి ఒకసారి, మిమ్మల్ని స్పెషల్. ఈయన అఖండ ఫిల్మ్లో చేశారండి, ఇలా ఉన్నట్లు అక్కడ ఉండరు, ఈయన ఒక డిఫరెంట్ లుక్అవుట్ చేశాము, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు చాలా సపోర్ట్ చేశారు. రవణ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మంచి సినిమా ఇస్తున్నాము, చాలా బాగా తీసాము, నమ్మకం ఉంది, మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.